పలకాలని విద్యార్థి విరాజ్ నాయక్ విద్యార్థిని అద్వైత స్వాగతం పలకవలసిందిగా కోరుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం సజావుగా కొనసాగాలని పనితీరు అనుకరణ రూపంలో నేర్చుకునే అద్భుతమైనటువంటి వేదిక. ఇందులో పాల్గొనే విద్యార్థుల్లో కొందరు ఉన్నారు. కుమారి సాయిశ్రేష్ఠ ఇందులో సెక్రటరీగా పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళ అమ్మ కూడా పంచాయతీరాజ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పనిచేస్తున్నారు. అంటే మనం అనుకరణ రూపంలో నేర్చుకునే అద్భుతమైన వేదిక ఈ కార్యక్రమం. ఇందులో మన వేదిక అనే భావంతో గౌరవనీయులైనటువంటి సర్పంచ్ గారు వారి ఆశీస్సులతో, అలాగే ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గారి ఆశీస్సులతో, ఉపాధ్యాయులైనటువంటి శ్రీ అంకిత్ సార్ సోషల్ సైన్స్ టీచర్ మార్గదర్శకత్వంలో ఈ సభ సార్థకంగా ఆదర్శప్రాయంగా నిలుస్తుందనే నమ్మకంతో ఈ సభను ప్రారంభించవలసిందిగా 8వ తరగతి విద్యార్థులను కోరుతున్నాను. ఈ మోడల్ యూత్ గ్రామ సభ కార్యక్రమంలో చక్కని పాత్ర పోషణ చేసినటువంటి విద్యార్థులను గుర్తించడం కొరకు న్యాయ నిర్ణేతలుగా శ్రీ మన్సూర్ సార్ టీజీటీ ఇంగ్లీష్ గారు, అలాగే శ్రీ రాయనా నాయక్ టీజీటీ తెలుగు, అలాగే శ్రీమతి మానస మేడం కౌన్సిలర్ గారు న్యాయ నిర్ణేతలుగా పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నారు. ఒకసారి చప్పట్లతో వారిని స్వాగతం చెప్తూ గ్రామ సమస్యలను పై అధికారులకు తెలిపితే పై అధికారులు ఆ సమస్యలని పరిష్కరిస్తారు. దాన్నే గ్రామ సభ అని అంటారు. ఓహో, అలానా? అయితే మనం అందరం కూడా వెళ్ళవచ్చా? ఏమిటి గ్రామ సభ అంటే? గ్రామస్తులందరూ ఒక చోట కూర్చొని గ్రామ సమస్యలను పై అధికారులకు తెలిపితే వారు ఆ సమస్యలని పరిష్కరిస్తారు. దాన్నే గ్రామ సభ అని అంటారు. ఓహో, గ్రామ సభ అంటే అలా. మనం అందరం కూడా వెళ్ళవచ్చా? వెళ్ళవచ్చు. 18 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరైనా వెళ్ళవచ్చు. అవునా? అలా అయితే మనం కూడా వెళ్ళి మన సమస్యలను చెప్పి దానికి పరిష్కారాన్ని తెలుసుకుందాం. సరే, వెళ్దాం, పదండి. సభ్యులందరికీ నేను మీ అందరినీ ఈ గ్రామ సభకు స్వాగతిస్తున్నాను. ఇక్కడ మీరు వచ్చి మీ సమస్యలను తెలియజేస్తారని అనుకుంటున్నాను. ముందుగా మీరందరూ ఒక్కొక్కరుగా మీ అభిప్రాయం తెలియజేయండి. కార్యదర్శి గారు, ముందుగా మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి. సభకు నమస్కారం. సర్పంచ్ గారికి నమస్కారం. గత సభలో మన
వ్యసనవేదిక ర్యాలీ, ప్రహరీ గోడ సంఘం పూర్తయింది. గ్రంథాలయ సామాగ్రి ఇంకా రాలేదు. వీధి దీపాలు కూడా ఇంకా సరఫరా కాలేదు. ఈ సభ అయిపోయిన తర్వాత మిగిలిన సమస్యలని నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. మరియు ఈరోజు చెప్పిన మీ సమస్యలని కూడా త్వరలోనే పరిష్కరిస్తాను. అరే బేట, నువ్వు ప్రతిసారి ఇదే చెబుతున్నావు. పోయినసారి కూడా నేను సభలో మిమ్మల్ని ఇదే అడిగినప్పుడు తొందరలో అని చెప్పారే. అయినా మా ఇళ్లలో పరిస్థితులు ఏమీ బాగాలేవు. ఆకలి అయితే తినడానికి కనీసం సరుకులు కూడా అయిపోయాయి. మేము ఎలా బ్రతకగలం? అయినా మేమైనా ఆకలిని తట్టుకోగలం, కానీ పసిపిల్లలు ఆకలిని ఎలా తట్టుకోగలుగుతారు? వాళ్ళు తిండి లేకుండా ఎలా ఉండగలుగుతారు? సర్పంచ్ గారు, ఇది మా కోసం కాకపోయినా ఆకలితో బాధపడే ఆ పిల్లల కోసమైనా అడుగుతున్నాము. పోయినసారి సభలో నేను మిమ్మల్ని ఇదే ప్రశ్న అడిగినప్పుడు మీరు తొందరలో అని చెప్పారు. కానీ ఆ సభ పూర్తయి 4 నెలలు అయినా ఇప్పటి వరకు మాకు పెన్షన్ ఇంకా రాలేదు. పెద్దవాళ్ళు కూడా నాకు మీ సమస్యని చెప్పారు. అప్పుడు నేను పరిష్కరిస్తా అని అన్నాను కదా. నేను వెళ్ళి పై అధికారులతో మాట్లాడితే వాళ్ళు తప్పకుండా చేస్తా అన్నారు. కానీ మీకు ఇంకా చేయలేదు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఈ సభ తర్వాత వెళ్ళి పై అధికారులతో మాట్లాడి నేను మీ సమస్య తీర్చుతాను. చూడు బాబు, ఇప్పటి వరకు జరిగిన సభల్లో నేను ప్రతిసారి మిమ్మల్ని ఇదే ప్రశ్న అడగడం, మీరు దానికి తొందరలోనే జవాబు చెప్పడం, దీనిని చూస్తూ ఉంటే సమస్యలు చర్చించినట్టుగా అనిపించడం లేదు. అయినా ఆ సభ పూర్తయి 4 నెలలైనా ఇప్పటికీ మా పెన్షన్ మాకు రాలేదు. మేము మిమ్మల్ని ఎలా నమ్మగలం సర్పంచ్ గారు? సర్పంచ్ గారు, నేనేమనుకుంటున్నానంటే ఆమె పేరు 3వ లిస్టులో రావచ్చని. ఎందుకంటే ఇంకా 3వ లిస్టు విడుదల కాలేదు. 3వ లిస్టులో ఆమె పేరు రావడానికి మనం ప్రయత్నిద్దాం. సభకు నమస్కారం. సర్పంచ్ గారికి నమస్కారం. హాజరు కావాల్సిన 20 మంది సభ్యులు వచ్చారా? వార్డు సభ్యులు అందరూ వచ్చారా? సమావేశం అధికారంగా ప్రారంభమైంది. ఇప్పుడు మీ సమస్యలని చర్చించుకోవచ్చు. సర్పంచ్ గారు, గ్రంథాలయం పని ఇంకా పెండింగ్లో ఎందుకుంది? యూదలకు చదువుకునే స్థలం కావాలి. యూదలకు చదువుకునే స్థలం లేకపోతే వాళ్ళు ఎలా చదువుకుంటారు? యూదలు చదువుకోకపోతే వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతారు? ఎలా ముందుకు వస్తారు? సభ్యుడు గారు, మేము ఏ పని ఆలస్యం చేయమని మీకు తెలుసు. కానీ ఈసారి ఆలస్యం మా వైపు నుండి జరగలేదు. బ్యాంక్ ఆఫీసర్ నుండి నిధులు ఇంకా ఆమోదం కాలేవు. అవి కొంచెం ఆలస్యం అవుతాయని అన్నారు. అవి వచ్చిన వెంటనే మేము మీ సమస్యని తీర్చుతాము. నిధులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసా? పరీక్షల సమయం దగ్గర పడింది, కానీ గ్రంథాలయం ఇంకా తెరవలేదు. గత మంచి మార్కులు సాధించారు, కానీ ఈ సంవత్సరం పరీక్ష విధానం మారింది. వాళ్ళకి ప్రత్యేక మద్దతు కావాలి. గ్రంథాలయం మార్చగలిగితే మనం పనిని వెంటనే ప్రారంభించవచ్చు. పగటిపూట నేను ఒక టీచర్ని నియమిస్తాను. గ్రామం మద్దతు ఇస్తే రాత్రిపూట కూడా ఎవరైనా చూడవచ్చు. మా పిల్లలు జిల్లాలో టాపర్లుగా నిలుస్తారని, దాదాపు 4 విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తారని నాకు నమ్మకం ఉంది. నేను మన ఊరిలో ఒక గ్రంథాలయాన్ని నిర్మిస్తాను. అది మన గ్రామ పంచాయతీలో ఉన్నా లేకపోతే దాని చుట్టుపక్కల ఉన్నా ఎక్కడన్నా నియమిస్తాను. అక్కడ మీరు మధ్యాహ్నం పూట ఒక వ్యక్తిని నియమిస్తే మంచిది. నేను కూడా ఒక వ్యక్తిని నియమిస్తాను. అతను రాత్రిపూట చూసుకుంటారు. సర్పంచ్, నా వార్డులోని మురికి కాలువలు 2 వారాలుగా మూసుకుపోయాయి. రోడ్డు మీదకి మురికి నీళ్ళు వస్తున్నాయి. దీనివల్ల ప్రజలు ఆరోగ్యానికి గురవుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండడం వల్లనే ఈ సమస్య వచ్చింది. లేకపోతే పరిశుభ్రత ఎప్పుడో మా ప్రాధాన్యత జాబితాలోనే ఉంటుంది. నేను కార్మికుడికి చెప్పి ఈ రోజే ఈ సమస్యలను తీర్చమని చెప్తాను. అవును, బడి చుట్టూ పరిస్థితి కూడా ఏం బాలేదు. బడి చుట్టూ ప్లాస్టిక్ కవర్లు మరియు మొన్న వర్షాకాలం పడ్డ వర్షాల వల్ల ఏర్పడిన బురదతో పిల్లల రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. నేను మీ అందరితో ఇంకో విషయం మాట్లాడదలుచుకున్నాను. మన ఊళ్ళో
చాటింపులు ఊళ్ళో వేయించి వారిని ప్రోత్సహించి వారి పిల్లలను బడికి పంపేలా చేస్తానని సర్పంచ్ గారిని కోరుతున్నాను. దీనికి నా వంతు సహాయం చేస్తానని తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన సర్పంచ్ గారికి నమస్కారం. సర్పంచ్ గారు, గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయులు లేరు. దీనికి మీ అభిప్రాయం ఏమిటి? అవును, మీ సమస్య సరైనది. కానీ మన ఊళ్ళో చాలా మంది పిల్లలు బడికి వెళ్లకుండా ఊరి పనులకు పొలం పనులకు వెళ్తున్నారు. దీంతో వారి హాజరు తక్కువ అవుతుంది. వారి హాజరు తక్కువ అవడంతో ప్రభుత్వం కొంతమంది టీచర్లను మాత్రమే నియమిస్తుంది. ఒకవేళ వారి హాజరు కనుక పెరిగితే ప్రభుత్వం ఇంకా కొంతమంది టీచర్లను నియమిస్తుంది. వారి హాజరు కనుక పెరిగితే నేను నా పై ఆఫీసర్ ఎంఈఓ గారితో మాట్లాడి టీచర్ల సంఖ్యను పెంచుతాను. మీరు ఈ గ్రామానికి యువకులు కనుక మీరందరూ మాకు సహకరిస్తే మనందరం కలిసి బడిలోని పిల్లలను ఉపాధ్యాయుల సంఖ్యను పెంచవచ్చు. మీరు పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా వారిని ప్రోత్సహించి బడికి పంపించేలా అలాంటి పనులు చేస్తే మీరు అన్నట్లే పిల్లల సంఖ్య పెరుగుతుంది మరియు ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెంచవచ్చు. అవును, మురి కాలువలు మొత్తం బ్లాక్ అయిపోయాయి. ఎందుకంటే పిల్లలందరూ మురికి కాలువలలో చెత్త పడేస్తున్నారు. మీరు కూడా మీ బడి పిల్లలకు చెప్పండి, అలా చెత్తను మురికి కాలువలో పడేయవద్దు, చెత్త బుడ్డిలో పడేయాలని. అలా వేస్తే ఇంకోసారి అలా మీ జామ్ కాదు. ఇంకా మీరు మా దృష్టికి చాలా మంచి సమస్యని చెప్పారు. చిన్నపిల్లలు అలా కూలి పనికి వెళ్ళొద్దు. వెళ్తే పని తెప్పించుకునే యజమాని అరెస్ట్ చేయబడతారు. అందుకనే నేను కూడా కూలిలో చాటింపు వేయిస్తాను. ఇంకా పిల్లల తల్లిదండ్రులకు ప్రోత్సహిస్తాను. పిల్లలకి బడికి పంపించండి, కూలి పనులు కాదు, బడిలో మిడ్ డే మీల్స్ పెడుతున్నారు, అన్నీ ఉంటున్నాయి. అందుకనే మీ పిల్లలకు కూలికి పంపించకండి అని చెప్తాను. పోషకాల స్టాక్ సరఫరా సంక్రమంగా లేదు. పిల్లల బరువు ఇంకొకటి, పిల్లలకు 40-50 మంది పిల్లలు ఉన్నారు మన ఊళ్ళో. వాళ్ళకు కూర్చోవడానికి సరైన స్థలం లేదు. వాళ్ళకు ఒక మంచి స్థలాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను స్వతంత్ర. పిల్లలకి పోషకాహారం చాలా అవసరం. పోషకాహారం లేకపోతే వింత వింత కూరగాయల వలన వారికి పోషకాహారం దక్కుతుంది. వాళ్ళు మంచిగా తింటేనే చదువుకుంటారు. మీకు మీ చుట్టుపక్కల ఏమైనా ఖాళీ స్థలం ఉంటే మీ బడిని నేను విస్తరించడానికి చూస్తాను. అలా అయితే మీ పిల్లలు కూర్చోగలుగుతారు, మీ స్కూల్ కూడా పెరుగుతుంది. సర్పంచ్ గారు, మీకు తెలుసు మేము రోజు ఇంటింటికి వెళ్ళి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి మందులు ఇచ్చి నయమయ్యేలా చూస్తాం. కానీ నాకు 5 నెలలుగా నిజమే రావడం లేదు. నేను ఈ పనిని ఎలా సాధించగలను? మీకు 5 నెలలుగా జీతం రాకపోవడం వాస్తవమైనది. కానీ నా వంతు సహాయం నేను చేస్తున్నాను. మీ జీతం పై అధికారులలో బ్లాక్ అయ్యింది. 1-2 నెలలు అనుకుంటే ఏమో అనుకోవచ్చు, కానీ 5 నెలలు అవుతుంది, ఇంకా రావడం లేదు. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను కదా, ఎందుకు అంత కోపం చేస్తున్నారు? మేడం శాంతించండి. మీ జీతం తెప్పించుడు నా బాధ్యత. నేను మీ జీతాన్ని రప్పిస్తాను. మీకు 2 రోజుల నుంచి రాండి, ఈ నెలది మొత్తం జీతం నేను పై అధికారులతో మాట్లాడి తెప్పిస్తాను. సరే సర్పంచ్ గారు. సర్పంచ్ గారు, ఉప కేంద్రంలో కనీస ప్రాథమిక మందులు కూడా లేవు. చాలా మంది గ్రామస్తులు అనారోగ్యాల పాలవుతున్నారు. వాళ్ళని మేము చూసుకోగలుగుతున్నాం, కానీ మందులు ఇవ్వలేకపోతున్నాము. ఇది ఇలాగే కొనసాగితే వారి ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది. మరొక విషయం, గత సభలో మనమంతా యువతకు ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించాలనుకున్నాము. కానీ మందులు లేకపోవడం వల్ల 4 నెలలుగా దాన్ని నిర్వహించలేకపోయాము. కాబట్టి దీనిపై దృష్టి సారించి తొందరగా ఈ
మొన్ననే విన్నాను. మనకు వచ్చే మందులన్నీ కల్తీ వస్తున్నాయని ప్రభుత్వం గ్రహించి ఒక చెకింగ్ నిర్వహించారు. అందులో ఏవైతే నిజమైన రుజువైతే దాన్ని పంపిస్తున్నారు. నేను ప్రభుత్వంతో మాట్లాడి మంచి మందులు ముందుగా మన ఊరికి పంపిస్తామని చెప్పాను. మనం మన్రేగా నిధుల ద్వారా పారిశుద్ధ్యం, పూడికలు తీయడం, మొక్కలు నాటడం చేయవచ్చు. మనం ఒక ప్రణాళికని నిర్వహించాలి. సర్పంచ్ గారు, ప్రజలు పని కోసం దరఖాస్తు చేసుకుంటేనే కదా మీకు పని ఇవ్వగలం. జనాభాలో సగం మంది వారి సాగుదారులను కూడా పునరుద్ధరించుకోవడం లేదు. అలాగైతే మేము వాళ్ళకి పని ఎలా ఇవ్వగలం? కార్యదర్శి గారు, మీరు నాకు లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఎంతమంది కార్మికులు అయితే ఉన్నారో అవి ఇవ్వండి. నేను ఎంతమందికి ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తాను. వారు అక్కడ మొక్కలు నాటుతారు. ఇంకా కార్యదర్శి గారు, వాళ్ళకి 2 నెలల నుంచి జీతం వస్తలేదు. ఆ పాయింట్ నోట్ చేయండి. అలాగే సర్పంచ్ గారు. సర్పంచ్ గారు, గతంలో జరిగిన సభలో మనం మంచినీటి సమస్యను పరిష్కరించాము. ఈ సమస్య మళ్ళీ తలెత్తకుండా ఉండాలంటే ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు మంచినీటి ప్రాముఖ్యతపై అవగాహన కలగాలి. అందుకని నేను ఆశా కార్యకర్త గారు కొందరు పిల్లల చేత వాళ్ళకి అవగాహన కలిగించేలా ఒక నాటకాన్ని వేయించాలనుకుంటున్నాం. మీ అభిప్రాయం ఏంటి? అవును, మీకు చాలా మంచి ఆలోచన వచ్చింది. ఇలా నాటకం వేయిస్తే ఊరి ప్రజలందరూ అవగాహన పొందుతారు. అందుకనే మీరు ఈ నాటకం వేయించండి. ఈ సంవత్సరం గ్రామానికి మొత్తం 18 లక్షల రూపాయల బడ్జెట్ ఉంది. దీన్ని సరిగా ఉపయోగించాలని కొన్ని ప్రతిపాదిత కార్యకలాపాలను విభజించాలి. గ్రామ గ్రంథాలయం, యువ క్రీడా మైదానం, ఆరోగ్య మరియు పోషకాల శిబిరం, చెరువు పునరుద్ధరణ, పింఛన్ శిబిరం, కిచెన్ గార్డెన్ ప్రాజెక్ట్, చివరిగా మహిళా మేళా మరియు అవగాహన డ్రైవ్ ఆశిస్తున్నాను. సర్పంచ్ గారు, మనం గ్రంథాలయం నిర్మించాలంటే రూపాయలు 2 లక్షల వరకు అవసరం. ఒకవేళ మనం గ్రంథాలయం నిర్మించకపోతే యువతలు ఎలా చదువుకుంటారు? మనం మొదటిగా యువతలకి 10,000 ఇవ్వాలి. సర్పంచ్ గారు, ఊరిలో అందరూ ఆరోగ్య పాలవుతున్నారు. అందుకని అవచ్చు. సర్పంచ్ గారు, మరి ఆరోగ్యం బాగుండాలంటే క్రీడలు చాలా అవసరం కదా. అందుకే మీరు క్రీడల కోసం 80,000 కేటాయించాలి. వాటిలోనే మైదానం చదువు చేయడం, 4 క్రీడా కిట్లు ఇవి మాత్రం కేటాయిస్తే చాలు. మన గ్రామంలో చాలామంది ఆటగాళ్ళు ఉన్నారు. వారికి ప్రోత్సహించినట్లవుతుంది మరియు ఉపయోగంగా ఉంటుంది. చెరువు మరమ్మతు చేపిస్తే గనక ఇంటికి మేలు జరుగుతుంది. ఈ కాలంలో చెరువును ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ చెరువు వల్ల మన ఊరికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చెరువు జీవిస్తారు. అవును సర్పంచ్ గారు, చెరువు మరమ్మతు చేపిస్తే మా వ్యవసాయాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీన్ని చేయాలని ఆశిస్తున్నాను. ఎస్హెచ్జి మహిళలకు శిక్షణ మరియు మార్కెటింగ్ మద్దతులు లభిస్తే వారి ఆదాయం పెరుగుతుంది. దయచేసి దానికోసం మీరు కనీసం 60,000 రూపాయలు కూడా కేటాయించకపోతే రేపటి రోజున మన ఊరి మహిళలు శిక్షణ మరియు మార్కెటింగ్ మద్దతులు ఎలా నేర్చుకుంటారు? సర్పంచ్ గారు, పెడితే మహిళలకు మరియు ఊరి ప్రజలందరికీ కూడా
మీరు ఒక ఎస్ఎస్జి స్టాల్ పెట్టిపోయండి. అందులో మహిళలు చేసే అల్లికలు, చీరల పైన అద్దకాలు అన్నీ ప్రదర్శించండి. ఇంకా అమ్మండి. అమ్మితే మనకు 4 రూపాయలు వచ్చినట్టు కూడా ఉంటుంది. మన ఊరి పేరు కూడా కొంచెం మన ఊరి కూడా కొంచెం అభివృద్ధి పొందుతుంది. సర్పంచ్ గారు, నాకు తెలిసిన ఒక ప్రైవేట్ డాక్టర్ పిలిపించమంటారా? పిలిపించండి. సర్పంచ్ గారు, కిచెన్ గార్డెన్ అంగన్వాడీ పిల్లల భోజనానికి చాలా అవసరం. అందుకోసం ఏదైనా స్థలం ఉంటే అందులో కిచెన్ గార్డెన్ ఆడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా అందులో మంచి కూరగాయలు పెడితే చాలా బాగుంటుంది. అవును సర్పంచ్ గారు, మీరు సరిగ్గా చెప్పారు. బడి దగ్గర చిన్న స్థలం దొరికితే ఎస్ఎస్జి మహిళలందరం కలిసి ఆ తోట నిర్మించాలని నిర్ణయించుకుంటున్నాము. దీని ద్వారా బడి పిల్లలందరికీ మరియు అంగన్వాడీ పిల్లలందరికీ కూడా పుష్కలమైన ఆహారం లభిస్తుంది. ఇది మా సలహాగా ఉంటుంది. సరే, మీ ఎస్ఎస్జి మహిళలందరూ కలిసి బడి దగ్గర ఒక కిచెన్ గార్డెన్ నాటండి. అందులో వింతైన కూరగాయలు పెట్టండి. దానితో అంగన్వాడీ పిల్లలు కూరలు తింటారు. వాటి పోషాహారం కూడా తగ్గుతుంది. సర్పంచ్ గారు, నేను ఒక సలహా ఇద్దామనుకుంటున్నాను. మన ఊళ్ళో ఎలాగో చాలా మంది కూలీలు ఉన్నారు కదా, అందులో కొంతమంది కూలీలను కిచెన్ గార్డెన్ పనికి పంపిస్తే వాళ్ళు మొక్కలు నాటుతారు మరియు ఎవరి పని చేస్తారు. దీనితో కిచెన్ గార్డెన్ పని చాలా సులభంగా అయిపోతుంది. దీనిపై మీ అభిప్రాయం? అవును, మీరు కొంతమంది కూలీలను వీళ్ళని పంపించండి. వారు వాళ్ళకి కొంచెం సహాయం చేసి కిచెన్ గార్డెన్ నాటుతారు. అలాగే సర్పంచ్ గారు, మీరు చెప్పినట్లుగానే చేస్తాను. సర్పంచ్ గారు, మన ఊరిలో ఇంటర్నెట్ సరఫరా చాలా తక్కువగా ఉంది. అందుకోసం మన ఊరి యువత గ్రంథాలయంలో ఇంటర్నెట్ కార్నర్ని నిర్వహిస్తారు. ఇంతకుముందు వారు చెప్పినట్లు నేను కూడా ప్రైవేట్ డాక్టర్స్లతో మాట్లాడాను. వాళ్ళని పిలిపించి హెల్త్ క్యాంప్ పెట్టిస్తే ఊర్లో ఉన్న ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇంకా మహిళా స్టాల్స్ పెడితే వాళ్ళు చేసే వివిధ రకమైన కళలను ఇంకా మనం క్రీడా పోటీలు పెడితే ఆటలలో అభివృద్ధి చెందుతుంది. దానితో మన ఊరి గౌరవం పెరుగుతుంది. దీంట్లో మీ అభిప్రాయం ఏమిటి? మీరు మహిళా స్టార్ ఇంకా ఆరోగ్య అవగాహన పెట్టండి. అందులో హెల్త్ క్యాంప్ పెడతారు. మహిళా స్టార్స్ వల్ల మహిళల కళలు మనము నిరూపించి వస్తుంది. ఇంకా మీరు చెప్పినట్లుగానే కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ని పిలిపించండి. వారు ఉచితంగానే వైద్యం చేస్తారు. ఇంకా క్రీడా పోటీలు, మన ఊరిలో చాలామంది క్రీడాకారులు ఉన్నారు, కానీ వారికి సరిపోయే స్థలం లేకుండా వారు ఏం ఆడతలేరు. అందుకనే మనం ఒక క్రీడా పోటీలు, క్రికెట్ టోర్నమెంట్ని పెట్టిపిస్తే వారికి కొంచెం కృషి చేసినట్టు అవుతుంది. వారి లోపల ఉన్న వారు ఎంత మంచి ఆటగాళ్ళు నిరూపించుకుంటారు. తుది తీర్మానాలు మరియు ఓటింగ్. ప్రతిపాదించిన మరియు సవరించిన తీర్మానాలు. దాంట్లో మొదటిది గ్రామ గ్రంథాలయం, తాత్కాలిక గది మరియు ఇంటర్నెట్ కార్నర్. దీనికి ఎంతమంది ఓటు వేస్తున్నారు? రెండవది ఆరోగ్యం మరియు పోషకాహార మెగా శిబిరం. మూడవది యువ క్రీడా మైదానం మరియు చదును కిట్లు. నాలుగవది చెరువు మరమ్మత్తు మరియు మొక్కలు నాటే కార్యక్రమం. ఐదవది వితంతు మరియు వృద్ధాప్య పింఛన్ శిబిరం. ఆరవది బడి ప్రాంతంలో కిచెన్ గార్డెన్ ప్రాజెక్ట్. ఏడవది ఎస్ఎస్జి స్టాల్స్ మరియు ఆరోగ్య అవగాహన.
గ్రామ మేళ సభ్యులందరూ దీనికి అంగీకరిస్తున్నారా? మెజారిటీ అనుకూలంగా ఉంది. సభలో చర్చించిన విషయాలన్నీ అమలు చేస్తాము. తీర్మానాలు అధికారికంగా ఆమోదించబడ్డాయి. అత్యధిక ఓట్లు వచ్చిన సమస్యలను ముందు పరిష్కరిస్తాము. దీంట్లో ముందుగా కిచెన్ గార్డెన్ ప్రాజెక్ట్, 2 యువ క్రీడా మైదానం, 3 చెరువు పునరుద్ధరణ, 4 పింఛన్ శిబిరం, 5 ఆరోగ్య మరియు పోషకాల శిబిరం, 6 గ్రామ గ్రంథాలయం. మీరు మా దృష్టిలోకి తీసుకొచ్చిన సమస్యలకి తక్కువ ఓట్లు వచ్చినట్లయితే మీరు బాధపడతారు. మేము మీ సమస్యలను కూడా పరిష్కరిస్తాము, కానీ దానికి కొద్దిగా సమయం పడుతుంది. దీనికి మీరు సహకరిస్తారని భావిస్తూ ముగిస్తున్నారు. ఈరోజు సభ విజయవంతమైంది. మనం అన్ని వర్గాలపై దృష్టి పెట్టాం. ఈరోజు మొదటి సమస్య గ్రామ గ్రంథాలయం. గ్రామ గ్రంథాలయం ఉంటే యువత నేటి పోటీ పరీక్షలకు చిన్నపిల్లలు మన కథలు చదువుకొని ఆనందిస్తారు. పోషకాహారం దక్కుతుంది. 3వది యువ క్రీడా మైదానం. మన ఊరిలో ఎంతోమంది క్రికెట్ ప్లేయర్స్, వాలీబాల్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు, కానీ వారు ఎవరు వారి ఆటను ప్రదర్శిస్తలేరు. ఇప్పుడు మనం ఒక క్రీడా మైదానం చేసినట్లయితే వారు వారి ఆటను నిరూపించుకుంటారు. 4వది చెరువు మరమ్మతు. చెరువు ఒక ఊరికి గుండెకాయ లాంటిది. చెరువు లేకపోతే ఒక ఊరు ఉండలేదు. చెరువు వలన పంట పొలాలకు నీళ్ళు వస్తుంది, మనం తాగడానికి నీళ్ళు కూడా వస్తుంది. 5వది వితంతు ఇంకా విధపు పింఛన్ శిబిరం. నేను విన్నాను అందరికీ కొంతమందికి పింఛన్ వస్తలేదని. నేను ఈ సభ తర్వాత వెళ్ళి అందరికీ పింఛన్ వచ్చేటట్టు నేను చూస్తాను. 6వది బడి ప్రాంతంలో కిచెన్ గార్డెన్ ప్రాజెక్ట్. దీనికి నేను అంగీకరిస్తున్నాను. బడి ప్రాంతంలో మనం కిచెన్ గార్డెన్ కట్టామనుకో బడి పిల్లలందరికీ కూరగాయలు అందుతాయి. దాంతో వారు పూర్తిగా తినవస్తుంది. 7వది ఎస్ఎస్జి స్టాల్స్ మరియు ఆరోగ్య అవగాహన గ్రామ మేళ. ఎస్ఎస్జి స్టాల్స్ పెట్టామనుకోండి, మనం మహిళలకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. వారు వారి కళలను ప్రదర్శించుకుంటారు. ఇంకా ఆరోగ్య అవగాహన. మనం ప్రైవేట్ డాక్టర్లను పిలిచి ఒక హెల్త్ క్యాంప్ పెడతామంటే వారు అంగీకరిస్తారు. దీనితో మన గ్రామ సభ విజయవంతమైంది. ధన్యవాదాలు. మా ఉత్పత్తులకు మార్కెట్ లభిస్తుంది. ధన్యవాదాలు. గ్రంథాల ఏర్పాటు త్వరలో పూర్తవుతాయని, తొందరలో పిల్లల హాజరు బడికి పెరుగుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. చెరువు మరమ్మతు మా వ్యవసాయాన్ని మెరుగుపరుస్తుంది. ఇది త్వరగా అయిపోవాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. చివరకు క్రీడా మైదానం వస్తుంది. దాన్ని తెస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని శిష్ట అతిగా పట్టినటువంటి కోపిటి గ్రామానికి సర్పంచ్ అయిన శ్రీ శ్రీనివాస గౌడ్ గారికి సన్మానించిందిగా కోరుకుంటున్నాను. విద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయిన రామయ్య సార్ గారికి. అభినందిస్తున్నాను.
విద్యార్థులను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పోస్టింగ్ గ్రామ సర్పంచ్ గారు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారిని సన్మానిస్తున్నారు. మన విద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు విద్యాలయం తరఫున విద్యాలయ అధ్యాపకులు సర్పంచ్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నారు. కోరుతున్నాను. విద్యార్థులను ఆశీర్వదిస్తూ 2 మాటలు మాట్లాడవలసిందిగా గౌరవ సర్పంచ్ గారిని కోరుతున్నాను. నా పేరు శ్రీనివాస్ గౌడ్. నేను కోసిలి మాజీ సర్పంచ్ను. ఈ మోడల్ గ్రామ సభకు నన్ను పిలిచినందుకు మీ ప్రిన్సిపల్ రామయ్య గారికి మరియు ఈ నవోదయ టీచర్స్కు సిబ్బందికి అందరికీ నాకు పేరు పేరున నమస్కారాలు. తర్వాత ఇంకా నేను ఈరోజు ఈ గ్రామ సభకు అధ్యక్షత వహించిన సర్పంచ్కు మరియు వార్డు సభ్యులకు గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ గ్రామ సభ కార్యక్రమం నేను చూసినంతసేపు నిజంగా మేము గ్రామంలో ఎలా జరుపుతామో అలాగనే గ్రామ సభకు సర్పంచ్ అధ్యక్షతన వార్డు సభ్యులు హాజరవుతారు. తర్వాత గ్రామ ప్రజలు హాజరవుతారు. అందులో గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటాడు, పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, కారోబార్ ఉంటాడు. వీళ్ళందరి సమక్షంలోనే గ్రామ సభ అనే కార్యక్రమం జరుగుతుంది. సేమ్ అదే విధంగా చక్కగా చేశారు. కానీ ఇంకా చాలా మంచిగా చేశారు, చట్టబద్ధంగా చేశారు. కానీ మా గ్రామ సభలో లొల్లి ఈ వర్గం వల్ల ఆ వర్గం వల్ల అది ఫస్ట్ ఏంటంటే గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహించగానే ఒక దమ్ము లొల్లి చేసినాక కూర్చుంటారు. ఇక్కడ మంచిగా చక్కగా చేసారు. నిజంగా చాలా సంతోషం. ఇకపోతే గ్రామ పంచాయతీలో ఎట్లా నిర్వహిస్తారో, ఏదైనా గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామ సభ జరగాలంటే గ్రామ సభకు గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. అధ్యక్షత వహిస్తే వార్డు సభ్యులు గ్రామ ప్రజలు ఉండి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సంబంధించిన నిధులు ఎంతో ఆదాయ వ్యయాలు చదివి ఇప్పించిన తర్వాత దాని మీద సమీక్ష పెడతారు. సేమ్ అలాగే సమీక్ష పెట్టి ఈరోజు ఈ గ్రామ సభ జరపడం చాలా చక్కగా జరిపారు. ఇకపోతే గ్రామ సభలో 50% వరకు హాజరు కావాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల పైన పడిన వాళ్ళే గ్రామ సభకు హాజరవుతారు. హాజరైన సభ్యులందరూ వారి వార్డు సభ్యులు వారి సమస్యలు తెలియజేస్తారు, గ్రామ ప్రజలు వారి సమస్యలు తెలియజేస్తారు. తర్వాత ఈ గ్రామ సభకు సుమారుగా 28 నుండి 30 శాఖల అధికారులు హాజరవుతారు. ఈ అధికారుల సమక్షంలోనే ఒక సమీక్ష జరుగుతుంది. ఇప్పుడు గ్రామ ప్రజలు హాజరైన వాళ్ళు ప్రతి శాఖకు గ్రామ పంచాయతీ సర్పంచ్ అధ్యక్షతనే వారు ఏం చేస్తారంటే సర్పంచ్ని అడుగుతారు. సర్పంచ్ గారు, మనం గత సమావేశంలో అనేక తీర్మానాలు చేసినాం, వాటికి సంబంధించిన పరిష్కారాలు కాలేదు ఏమి అడగనే సంబంధిత శాఖ అధికారులు ఉంటారు. ఆ శాఖ అధికారులు కూడా సమాధానం చెప్పాలి. హెల్త్ ఉంది, హెల్త్ విషయానికి వచ్చేసరికి మందుల విషయం వచ్చింది, హెల్త్ శాఖ ఏ శాఖ ఉంటుంది. గ్రామ సభకు హాజరైన సర్పంచ్ అధ్యక్షత గ్రామ పంచాయతీలో ఏ కార్యక్రమం జరిగినా గ్రామ సభ కానీ ఇతర ఏ కార్యక్రమం కానీ గ్రామ స్థాయిలో ఒక సమస్య ఏదైనా సమావేశం ఏ శాఖ కానీ 28 శాఖలు ఉంటాయి. 28 శాఖలో ఏ శాఖ సమావేశం ఏర్పాటు చేసినా అట్టి శాఖకు గ్రామ సర్పంచే అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. అందులో 38 శాఖ అధికారులు హాజరు కావాలి. అధికారులు హాజరై వారికి గ్రామానికి సంబంధించిన సమీక్షలో పాల్గొని వారికి సంబంధించిన పరిష్కార మార్గాలు ప్రశ్నించిన ప్రతి సమస్యకు కూడా సర్పంచ్తో పాటు
అధికారులు కూడా సమాధానం చెప్పవలసి ఉంటుంది. నిజంగా నేను ఈ మా కోచింగ్లో జరిగిన గ్రామ సభకు వచ్చిన అనిపించే విధంగా ఈ పిల్లలు ఇంత చక్కగా చేశారు. వీరందరికీ పేరు పేరున నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన రామయ్య సార్ గారికి, కళాశాల నవోదయ సిబ్బందికి అందరికీ నేను పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశం నేను సెలవు తీసుకుంటున్నాను. మన విద్యాలయ ప్రిన్సిపల్ అయిన రామయ్య సార్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 11:30 to 1 o'clock వరకు హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్ DC డిప్యూటీ కమిషనర్ సార్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. అందులో మన చక్రపాణి సార్ అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా అటెండ్ అయ్యారు. మీటింగ్స్లో చాలా ఎజెండాస్ ఉన్నాయి, చాలా పాయింట్స్ గురించి మాట్లాడారు. అందులో ముఖ్యంగా ఒక టాపిక్ గ్రామ సభ. మొత్తం హైదరాబాద్ రీజన్లో 75 స్కూల్స్లో ఈ గ్రామ సభ జరపాలి. ఎన్ని స్కూల్స్లో అయ్యాయి, ఇంకా ఎన్ని స్కూల్లో కావాలి. లాస్ట్ డేట్ ఈస్ 29th నవంబర్. 29th నవంబర్ లోపు కంప్లీట్ చేయాలి. ఒక్కొక్క స్కూల్ గురించి అడగటం జరిగింది. ఇందులో ఫస్ట్ గ్రామ సభ గురించి ఇందులో ఉన్నటువంటి చేసేటి వాళ్ళ గురించి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయింది కదా సార్, అంటే సార్ ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత తొందరగా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ఈరోజు గ్రామ సభ కాన్స్టిట్యూషన్ డే రెండు కలిసి వచ్చాయి. అంటే చాలా స్కూల్స్ ఎస్టర్డే 25th నవంబర్ రోజు చెప్పారు, కానీ మనం 26th నవంబర్ జరుపుకుంటున్నాం. కాన్స్టిట్యూషన్ డే కూడా గ్రామ సభలు కూడా కాన్స్టిట్యూషన్ ఉండడం వల్లనే ఇలాంటి సభలు మనం జరుపుకోగలుగుతుంది. ఇక గ్రామ సభలు వాస్తవంగా ఇవ్వాలంటే నాకు ఇప్పుడు నేను పుట్టింది మంచిర్యాలలో, మా నేటివ్ ప్లేస్ మంచిర్యాల. మంచిర్యాల అన్నది మున్సిపాలిటీ, విలేజ్ కాదు. గ్రామాలలో గ్రామ పంచాయతీ ఉంటుంది. ఈ గ్రామ పంచాయతీ గ్రామ సభలు ఎలా ఉంటాయో ఏంటో రియల్లీ నాకు ఎప్పుడు చూడటానికి ఆ అవకాశం దొరకలేదు. నేను ఎప్పుడు చూడలేదు. కాకపోతే గ్రామ పంచాయతీలో ఆ స్కూళ్ళ లోపల ఎలక్షన్ డ్యూటీ చేస్తాను. ఎలక్షన్ డ్యూటీ తప్పదు. అప్పుడు విలేజ్లకు వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, సర్పంచ్ గారితో మాట్లాడటం, ఉప సర్పంచ్ అవన్నీ కూడా. ఇక మొత్తానికి ఈ విధంగా ఉంటుందని ప్రత్యక్షంగా ఈరోజు నేను ఇక్కడ చూడడం జరిగింది. ఇక మీ యొక్క ఏ విధంగా మీ పర్ఫార్మెన్స్ ఉందంటే ఏం చెప్పాలి. ఫస్ట్ ఎంట్రీ ఇచ్చుకున్నాడు హరిప్రసాద్ అయితే విశ్వాస. అసలు అక్కడ నుంచి ఆ గెటప్లో నడుచుకుంటూ రావటం, అమ్మ హరిప్రసాద్ ఇలా జరుగుతూ ఉంటే ఈ 2-3 సార్లు అని దగ్గుతున్నాడు. నాకు అర్థం అవ్వటం లేదు, ఈ డ్రామాలో పాట లేకుంటే నిజంగానే వస్తుందా అలా. కానీ ముఖ్యంగా వారికి వాళ్ళ డైలాగ్స్ లేకపోయినప్పటికీ కూడా ఆ మేకప్, ఆ గెటప్, అది సామాన్యులు అసలు వాస్తవంగా కిలాడి వాడు మన విశ్వం సామాన్యుడు కాదు. మైక్ పట్టుకుంటాడు, క్లాసులు కానీ మంచి ఇద్దరు కూడా వక్తలు అన్నమాట. గ్రామ
సభలు ఎందుకోసం జరుపుకుంటారంటే చూసిన తర్వాత తెలిసింది విలేజ్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి. త్రాగునీటి సమస్య, రోడ్డు సమస్య, స్కూల్ సమస్య, బడి సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ, లైటింగ్ వ్యవస్థ, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రతి నెలకు ఒకసారి ఇలాంటి సభ, గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో సర్పంచ్ ప్రతి నెల లోపల ఏమేమి విలేజ్ అభివృద్ధి కొరకు ఏమేమి చర్యలు తీసుకోవాలి అనేటువంటి కొన్ని ఎజెండాస్ పెట్టుకొని మీటింగ్ అన్న జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఈ మీటింగ్లో ఉన్నటువంటి డెసిషన్స్ అన్నీ ఏమి ఇంప్లిమెంట్ అయ్యాయి, ఏమి ఇంప్లిమెంట్ అవ్వలేదు, దాని గురించి నిలదీయాలి. అక్కడ సెక్రటరీ, తర్వాత సర్పంచ్, వాళ్ళ నేమ్స్ తెలియవు కానీ చాలా బాగా ప్లే చేశారు. సర్పంచ్ రోల్ అండ్ సెక్రటరీ రోల్ బ్రహ్మాండంగా క్వశ్చన్స్ చేయడం, తర్వాత దానికి సమాధానం ఇవ్వడం, అందరూ కూడా చాలా బాగా చేశారు. అక్కడ సర్పంచ్ గారు వచ్చినటువంటి ఈరోజు చీఫ్ గెస్ట్ కూర్చొని ఉన్నారు. నేను అడిగిన క్వశ్చన్, సార్ ఇలాగే జరుగుతుందా, గ్రామ సభ ఇలాగే ఉంటుందా? సార్ ప్రొసీజర్ ఇలాగే ఉంటుంది, కానీ మా గ్రామ సభ కంటే మీదే బాగుంది, ఒకవేళ ఇక్కడ జరిగినట్టు మా దగ్గర కూడా జరిగితే ఎంత బాగుంటుందో. ఎందుకోసం అంటే అక్కడ అడగటం ఉన్నమాట ఒకటేసారి ఎందుకోసం రాలేదు, ఏంటంటే ఇదేంటంటే వర్క్స్ ఇది చేయాలి అది చేయాలి, కానీ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అన్నది రావాలి, డబ్బు వస్తేనే వర్క్ జరుగుతుంది. డబ్బు రాకపోతే పెండింగ్లో పడిపోతుంది అన్నమాట. కాకపోతే అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ డిసిప్లిన్ మేనర్స్లో ఒకరి తర్వాత ఒకరు పర్ఫామ్ చేయడం జరిగింది. చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పార్టిసిపేట్స్. స్పెషల్ థ్యాంక్స్ పాపం చాలా కష్టపడ్డారు అంకిత్ సార్ అండ్ హరిబాబు సార్. వాళ్ళ కష్టం మామూలుగా కష్టం కాదు. ఎన్నో రోజుల నుంచి ప్లానింగ్ చేయడం, ఏ విధంగా జరగాలి, ఏంటి క్లాసెస్ ఎదుర్కొని పిల్లల్ని క్లాసులు జరుగుతుంటే తీసుకురావడం, ఇంకో ప్రాక్టీస్ చేయించడం, రియల్లీ చాలా కష్టపడ్డారు. చివరికి కష్టపడడానికి చక్కటి ఫలితం అన్నది దొరికింది. చాలా బాగా చేశారు. సో అంకిత్ సార్ అండ్ హరిబాబు సార్కి చప్పట్లతోటి, క్లాప్స్ తోటి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ ఈరోజు చేసిన దాంట్లో మీకు కొన్ని పాయింట్స్ తోటి ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ రిజల్ట్ అనౌన్స్ అవుతుంది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది రూరల్ ఏరియా నుంచి సంబంధించినటువంటి వాళ్ళు. మీరు ఇలాంటి గ్రామ సభ ఎప్పుడైనా చూసారా అంటే అఫ్కోర్స్ మీకు అలో ఉంటుంది, 18 years అలో ఉన్నటువంటి వాళ్ళు అందులో గ్రామ సభలో కూడా పాల్గొనేవాళ్ళని. మీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది పేరెంట్స్ సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ ఉండే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ఊరి సమస్యలు ఏంటి అనేది కొంచెం చర్చలు అనేవి జరుగుతుంటాయి అన్నమాట. ఎనీమో దీంతో మీరు నేర్చుకుంటాను ఏంటి, ఏంటి ఎవరైనా ఒకరు చెప్పగలరా? ఈ గ్రామ సభ చూశారు కదా, ఇంటి నుంచి నేర్చుకున్నది ఏంటి? మన విశ్వానికి ఐదురా నేను విశాల్ 7వ తరగతి. ఈ గ్రామ సభ నుంచి ఏం నేర్చుకున్నామంటే మనకున్న ఊరి సమస్యలు మనలోనే దాచుకోకుండా సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్తే సర్పంచ్ తన మీద ఉన్న ఆఫీసర్లతో చర్చించి మన సమస్య తీర్చగలరు. అలా మనం కొట్టుకుంటూ అటు ఇటు చేస్తూ చెప్పామంటే సర్పంచ్ చాలాసార్లు పెండింగ్ వర్క్స్ పడతాయి. దాన్ని మనం అర్థం చేసుకొని అడిగితే సర్పంచ్ తప్పకుండా తెలుస్తాడు.
మరియు ఇలాంటి సర్పంచ్ ఒకడు ఊరికి ఉంటే చాలా మంచిది. అతను ఉన్న సమస్యలన్నీ తీర్చగలుగుతాడు. ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకోసం పెడతారంటే అవేర్నెస్ కొరకు, అవగాహన కొరకు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, మీరు చిన్నపిల్లలు కదా, మీకు అంత తెలుసో తెలియదు, కాబట్టి మీకు తెలియాలి అనే ఉద్దేశంతో అవగాహన కొరకు ఇలాంటి సమస్యలు పైన ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు. తర్వాత ఇలాంటి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను తీర్చాలంటే సర్పంచ్ గారు ఎంత కష్టపడాల్సి వస్తుంది, సామాన్యమైనటువంటి విషయం కాదన్నమాట. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కేవలం సర్పంచ్ అనే కాదు, సర్పంచ్ కానీ కార్యవర్గ సభ్యులు కానివ్వండి, లేక ఈవెన్ అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు సహకరించాలి. ప్రజలు సహకరించకపోతే విలేజ్ డెవలప్మెంట్ అనేది జరగటం అసాధ్యం అన్నమాట. ఏ పని జరిగినా అందులో అడ్డుకోవాలని చూస్తే అభివృద్ధి అనేది జరగదు. కాబట్టి అభివృద్ధి కొరకు అందరి సహకారంతో అభివృద్ధి అనేది జరుగుతుంది. అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత స్కూల్లో కూడా సమస్యలు ఉన్నాయి. అనుకోకుండా ఈరోజు మన స్కూల్లో ఒక సమస్య ఏర్పడింది. ఆ సమస్యను సాల్వ్ చేయాలన్నమాట. ఆ సమస్య సాల్వ్ కావాలంటే కొంత సమయం పడుతుంది. ఎంత వీలైనంత వరకు ప్రయత్నిస్తాము, వెంటనే సాల్వ్ చేయడానికి వరకు కొంత సమయం పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. సమస్య ఏంటంటే రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత చెప్తారు. అందుకే ఎందుకంటే మధ్యలో ఫోన్ వచ్చినప్పుడు కూడా పదే ఫోన్ రావటం, మాట్లాడటం జరిగింది. ఫోర్త్ అనేది ఉండదు. కాకపోతే ఫోర్త్ ప్లేస్ కూడా పాయింట్స్లలో టోటల్ చేయటం వల్ల కొంచెం ఏదన్నా పర్ఫార్మెన్స్ బాగుండొచ్చు. సార్ ఫోర్త్ ప్లేస్ కూడా ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ నేమ్స్ అనౌన్స్ చేస్తారు. సార్ రైట్ అది అయితే సులువుగా అంకి సార్ గారిని కోరుతున్నాను. Good evening to all of you. Now, position announcement. You all guys done very well. Prize these are positions only. But एक बात मैं कहना चाहूँगा कि सबने अपना बेस्ट दिया है और बहुत अच्छा दिया है. एक बार जितने भी हमारे प्रतिभागी, जितने भी पार्टिसिपेंट्स हैं, उनके लिए प्लीज एक बार जोरदार तालियां बजाएं. Now for fourth position, now I want to invite Madam ANM D Akshara. Please come, take your trophy. Third one, our secretary madam, Sai Shrestha.
Now, second position, second prize, none other than Are Beta Karunya. Now, for first position, I want to invite our headmistress, Madam Asha. బాగా మాట్లాడారో వారికి కూడా ఒక బహుమతి ప్రకటిస్తున్నారు. గౌరవనీయులు కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అది త్వరలో న్యాయ నిర్ణీతం చేసినటువంటి ఫలితాన్ని చెప్తున్నారు ఇక్కడ. కొనసాగించడానికి అనుశాసనం అంటే క్రమశిక్షణ చూస్తూ సభను సజావుగా కొనసాగిస్తూ విజయవంతం చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారికి బహుమతిని ప్రకటిస్తూ ఉన్నారు. సర్పంచ్ గారు బహుమతి ఇస్తున్నారు చూడండి. सर हरिबाबू सर और आपके मुख्य अतिथि महोदय, आप सभी को बहुत बहुत धन्यवाद. నెక్స్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అక్కడ ఉంది. సో చిన్న ప్రాబ్లం అని అన్నాను కదా, అదే కాదు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఏర్పడింది. అనుకోకుండా క్యాంపస్లో ఉన్నటువంటి 3 మోటార్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపేర్కి వచ్చాయి. అనుకోకుండా కాలిపోయాయంటే బయటికి తీసిన తర్వాత రిపేర్కి వెళ్ళారు, పంపించడం జరిగింది. ఆ రిపేర్ వాళ్ళు చేసిన తర్వాత సార్ రేపు 11 o'clock వరకు అన్నారు. 11 అంటే 12 కావచ్చు, 1 కావచ్చు. ముఖ్యంగా ఏంటి, ఈరోజు ఈవినింగ్ వాటర్ అండ్ రేపు మార్నింగ్ వాటర్ అన్నది రావడం చాలా కష్టం. మున్సిపాలిటీ ఏదైతే ఉన్నది కదా అక్కడికి వెళ్ళి కమిషనర్ సార్ ప్రాబ్లం చెప్పేసి ఒక 1 ట్యాంకర్ లేదా 2 ట్యాంకర్స్ వాటర్ తెప్పించడం కొరకు ప్రయత్నం చేస్తారు. అదేన్నమాట. ఇందాక ఈ సభ చూసిన తర్వాత సమస్యలు ఏర్పడతాయన్నాను కదా. సమస్యలు ఏర్పడితే ఇట్లా ప్రజలు కూడా దాన్ని సహకరించాలన్నారు కదా. అనుకోకుండా సమస్య అనేది ఏర్పడింది, మీరందరూ కూడా సహకరించాలి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిస్తుంది చేసి మన తెలుగు హరిబాబు సార్ మరియు సోషల్ అంకిత్ సార్ గారు
సైడ్ చూడండి, ఇటు సైడ్. స్టడీ, రెడీ రెడీ. ఓకే రెడీ, ఐ లవ్ యూ. Once again. కొంచెం ये सिंगल सिंगल नहीं है, ग्रुप में मार लो ना, कुछ मिलूंगा तो इसके तो भी हिंदी पे है, ठीक है, आ रहा हूँ. हिंदी का नहीं जाना पड़ता. हाँ हाँ वहीं जाना है लारी चौरस्ता. रेडी 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 रेडी. Colgate.